అసలు ఓల్డ్ సిటీలో రెండో రోజు బోనాల సందడి కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు బోనాల్లో ఎంతో కీలకమైనటువంటి రంగం కార్యక్రమం ఉంటుంది. భవిష్యవాణిలో అనురాధ ఏదైతే భవిష్యవాణిని వినిపించనున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు సాయంత్రం ఏదైతే భవిష్యవాణి తర్వాత జరగబోయేటటువంటి ఊరేగింపు కోసం ఇప్పటికే ఇటు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరగబోయేటటువంటి ఊరేగింపు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. సో అక్కన్న మాదన్న టెంపుల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. సో అక్కన్న మాదన్న ఆలయం వద్ద నుంచి ఏదైతే ఇటు ఏనుగు అంబారీ మీద ప్రత్యేకంగా ఊరేగింపు కార్యక్రమం ప్రారంభం కానుంది. సో ఈ ఊరేగింపులో దాదాపు వేలాది మంది భక్తులు పాల్గొనున్నారు. కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ఊరేగింపును చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. సో భవానీ రథయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఏదైతే అక్కన్న మాదన్న టెంపుల్ దగ్గర ఉన్నామో సో ఇక్కడ ఏదైతే ఏనుగు అంబారీ సాయంత్రం జరగనుంది. సో ఏనుగు అంబారీ నేపథ్యంలో ప్రత్యేకంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సో కర్ణాటక నుంచి ప్రత్యేకంగా ఏనుగుడు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు మనం ప్రస్తుతం ఈ ఏబిఎన్ స్క్రీన్లో కూడా. సో ఇదే ఏనుగు. సో ఈ ఏనుగు కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చారు. సో ఈ ఏనుగు మీదనే అంబారీ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికీ ఇటు ఫారెస్ట్ దాంతోపాటు దేవాదాయ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ ఏనుగు మౌంటరింగ్ అంతా కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు చూసుకుంటున్నటువంటి పరిస్థితి. సో భవానీ రథయాత్రతో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. సో ఈ రథయాత్రలో దాదాపు వేల సంఖ్యలో భక్తులు తరలి రానున్నటువంటి పరిస్థితి. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. సాయంత్రం జరగబోయేటటువంటి ఊరేగింపు నేపథ్యంలో ఇటు అక్కన్న మాదన్న టెంపుల్ నుంచి సో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము సాయంత్రం జరగబోయేటటువంటి ఈ అంబారీ ఊరేగింపు కార్యక్రమంలో మావటి ఎవరైతే ఉన్నారో సో ఆ మావటికి బట్టలు పెట్టి వారికి ఏదైతే వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనింపజేసిన తర్వాతనే ఈ అంబారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే అంబారీని ఊరేగింపులో పాల్గొనేటటువంటి మావటి వాళ్ళకు కూడా ఏదైతే వారికి సన్మాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఆలయం వద్దే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మొత్తం కూడా ఇటు ఓల్డ్ సిటీ అంతా కూడా ఇటు బోనాల కోలాహలం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. సో అవివాహిత మహిళ అయినటువంటి అనురాధ పచ్చికుండపై నిలబడి భవిష్యవాణిని వినిపించనున్నారు. సో లాల్ దర్వాజా వద్ద ఈ రంగం కార్యక్రమం ముందు ఏదైతే పోతురాజుల ప్రదర్శన గావు కార్యక్రమం సో ఆ గావు పట్టిన తర్వాత ఏదైతే అనురాధ రంగం చెప్పనున్నారు. సో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద ఏదైతే అనురాధ రంగం చెప్పనున్నారు. సో లాల్ దర్వాజా వద్ద అనురాధ చెప్పేటటువంటి రంగ భవిష్యవాణి కోసం ఇటు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో లాల్ దర్వాజా వద్ద మాత్రమే కాకుండా ఇటు ఓల్డ్ సిటీలోని ప్రముఖ ఆలయాల వద్ద రంగం కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. ఈ కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఏనుగు మీద ఏదైతే అంబారీ ఊరేగింపు ఉంటుంది. సో వీరికి సన్మాన కార్యక్రమం చేస్తారు. వారికి బట్టలు పెట్టిన తర్వాత ఏదైతే ఇటు అంబారీ ఊరేగింపు కార్యక్రమం కొనసాగనుందని చెప్పవచ్చు. సో ఈ ఘటాల ఊరేగింపు అనేది సో ఇప్పటికీ ఇటు పోలీస్ శాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. సో అక్కన్న మాదన్న ఆలయం వద్ద నుంచి అంబారీపై అమ్మవారి ఘటం ఊరేగింపు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం వద్ద అంబారీపై మాతేశ్వరి ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. ఈ ఊరేగింపుకు అనుసరించి అన్ని ఆలయాల ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలు డప్పు వాయిద్యాలతో నయాపూల్ ఢిల్లీ దర్వాజా వైపు ఘటాల ఊరేగింపు సాగనుంది. సో ఓల్డ్ సిటీలో జరిగేటటువంటి ఘటాల ఊరేగింపు ఆలియాబాద్, ఉప్పుగూడ, గౌలీపుర, సుల్తాన్ సాయి, మీరాలం మండి, మేకల మండి, లాల్ దర్వాజా మీదుగా లాల్ దర్వాజా మోడ్ వరకు అమ్మవార్ల ఘటాల చేరుకుంటాయి. సో లాల్ దర్వాజా మోడ్ నుంచి షాలిబండ, చార్మినార్, గుల్జార్ హౌస్, మదీనా, నయాఫూల్, ఢిల్లీ దర్వాజా వద్ద ఘటాల సమర్పణ జరగనుంది. సో రెండో రోజు జరిగే ఈ బోనాల ఊరేగింపులో దాదాపు వేలాదిగా భక్తులు తరలిరానున్నటువంటి నేపథ్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. అడుగడుగున సీసీ కెమెరాల నీడలో ప్రస్తుతం ఈ ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. సో ప్రధాన ఊరేగింపు సాగే దారి పొడవునా పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ కూడా డెకరేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎవరైతే ఈ అంబారీ ఊరేగింపులో ఉండేటటువంటి కర్ణాటక నుంచి వచ్చినటువంటి మావటి వాళ్ళు సో వీళ్ళకి బట్టలు పెట్టి సమర్పణ చేసిన తర్వాత ఏదైతే ఊరేగింపు కార్యక్రమం కొనసాగనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఆలయ నిర్వాహకులు వారితో మాట్లాడదాం. చెప్పండి ఈ కార్యక్రమం ఎలా జరగనుంది? అంబారీ యథావిధిగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈసారి కూడా అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపైనే తీసుకొని వెళ్తూ ఉంటాము. ఎన్నో సంవత్సరాలు ఎన్నో దశాబ్దాల నుండి ఈ కార్యక్రమాన్ని
అక్కన్న మాదన్న మహంకాళి మందిరపు మేనేజ్మెంట్ కమిటీ ఎవరైతే ఉంటారో అది చేస్తూ కంటిన్యూస్గా చేస్తున్నాము. అదంతా అమ్మవారి ఆశీర్వాదం దయతోటే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్లీ మాకు తెలంగాణ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇన్వాల్వ్ అయ్యి మాకు ఏనుగును ప్రొవైడ్ చేస్తూ ఇదే ఏనుగు పైన ఎక్కడనన్నా ఉండని ఏనుగు ఎక్కడి రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా పర్టికులర్లీ కర్ణాటక స్టేట్ నుండి మాకు ఏనుగును వస్తుంది. ఇంతకుముందు జూ పార్క్ నుండి మాకు ప్రతి సంవత్సరము కోఆర్డినేటర్ అండర్ ఆయన దాంట్లో పర్యవేక్షణలో ఏనుగు పంపించేవారు. అప్పటి నుండి కొన్ని రోజుల నుండి జూ నుండి రావట్లేదు. రాకపోవడంతో ఏదైతే ఏనుగు ట్రైన్డ్ ఉంటుందో ఏనుగు ఇలాంటి ప్రొసెషన్ గురించి అలాంటి ఏనుగునే మాకు గవర్నమెంట్ వాళ్ళు మేము కలిసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిరక్షణలో ఈ పనిని మేము చేస్తున్నాము. అది ఎందుకంటే ఏనుగు జంతువుల్లా కాకుండా భగవంతుల్లాగా మేము భావిస్తూ దానికి గౌరవిస్తూ అదేవిధంగా అమ్మవారిని ఇప్పుడు తీసుకుపోయే లక్ష్మి అని పేరుంది. ఆ లక్ష్మి పేరు అమ్మ, మేము కూడా ఆ పేరు కూడా లక్ష్మీదే ఉన్నది. అందుకనే ఆ అమ్మవారి పేరు మీద నుండే ఏనుగే మాకు ఇప్పుడు ఏనుగును అమ్మవారిని తీసుకొని వెళ్ళడానికి వచ్చింది. ఈ ఏనుగు మీద అంబారి ఊరేగింపు ఎంతసేపు జరుగుతుంది మొత్తం కార్యక్రమం? అంటే ఇప్పుడు ఇక్కడ నుండి లగ్భగ్ 3:30 నుండి ప్రారంభమై 7 గంటల వరకు మేము అఫ్జల్గంజ్ వరకు వెళ్తాము. ఎలా అంటే హరిబౌలి నుండి బయలుదేరి లాల్ దర్వాజా మోడ్కి వెళ్ళి లాల్ దర్వాజా మోడ్ నుండి షాలివండా, చార్మినార్ నుండి పత్తర్గట్టి, గుల్దారోజ్, పత్తర్గట్టి, మదీనా మీదుగా నయా ఫూల్ దగ్గరికి వెళ్ళి ఆడ ఢిల్లీ దర్వాజాలో ఉండే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తాము. అది ప్రాసెస్ అవుతుంది. దీంతో పాటు మా అక్కన్న మాదన్న అంటే అమ్మవారి వెనకాల అన్ని మిగతా ఘటాలు ఏవైతే పాత పట్టణంలో ఉన్నాయో అవి ఫాలో అవుతూ అక్కడికి వస్తూ ఉంటుంది. అది ఒక ప్రొసెషన్ ట్రెడిషన్ లాగా అయ్యింది. ఈ ట్రెడిషన్ని బట్టే మన రాష్ట్రము ఈ పండుగను మన రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి విషయంలో ఏది హెల్ప్ కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దానికి మేము మీ ద్వారా అక్కన్న మాదన్న మహంకాళి మందిరము మరియు భక్తుల ఆన్ బిహాఫ్ ఆఫ్ భక్తులు మేము మన గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారేంటి? कुमकुर से आया इधर बोनाल के लिए कार्यक्रम करने के लिए वो करके आराम से सुकून से जाएंगे. చూడొచ్చు మనం ప్రస్తుతం ఏదైతే ఈ మావటి వాళ్ళకు కూడా ఏదైతే వారికి సన్మానం చేసి వారికి బట్టలు పెట్టిన తర్వాత ఏదైతే ఈ ఊరేగింపు కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అయితే పెద్ద ఎత్తున కూడా మనం చూస్తున్నాం పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపు వేలాది మంది పోలీసులతో ఇటు సీసీ కెమెరాల నిఘా నీడలో ఏదైతే ప్రత్యేకంగా ఇప్పటికే ఏర్పాట్లు అయితే జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఇదే ఏనుగు మీద ఏదైతే అంబారి ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. మొత్తానికైతే ఇటు చూస్తున్నాము ఇటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అంతా కూడా ఇటు బోనాల సందడి రెండో రోజు కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం జరగబోయేటటువంటి ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఇటు పోలీస్ శాఖ తరపున పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇటు అంబారి ఊరేగింపు ఏనుగు మీద జరగబోయేటటువంటి ఈ ఊరేగింపు కోసం పూర్తిగా ఎక్కడికక్కడ కూడా రూట్నంతా కూడా క్లియర్ చేసి పెట్టారు. అడుగడుగునా కూడా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇటు ఓల్డ్ సిటీలో రెండో రోజు బోనాల వేడుక జరగనుంది. ఇటు లాల్ దర్వాజా బోనాలు కానివ్వండి, ఇది అక్కన్న మాదన్న టెంపుల్లో జరగబోయేటటువంటి ఈ ఊరేగింపు కోసం ఇటు యావత్ హైదరాబాద్ నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఏబిన్, ఆంధ్రజ్యోతి, పాత బస్తీ నుంచి.